విశాఖలో సముద్ర తీర ప్రాంతం భారీగా కోతకు గురవుతోంది. గత 5 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా తీర ప్రాంతం కోతకి గురి కావడంతో తీవ్ర ఆందోళన చెందాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. బీచ్ రోడ్డు నుండి 100 నుండి 150 అడుగుల దూరం ఉండాల్సిన ఇసుక కేవలం 20 నుండి 30 అడుగులు మాత్రమే ఉంది. గత వారం రోజుల నుంచి సముద్ర తీర బీచ్ రోడ్డు ప్రాంతం అంతా కోతకి గురి అవ్వడంతో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీచ్లోని బండరాళ్లన్నీ బయటపడడంతో పర్యాటకులు ఫోటోలు సెల్ఫీలతో ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్ కోతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. 5 ఏళ్లలో ఎప్పుడు ఏర్పడని విధంగా ఆ విశాఖ బీచ్లో మొత్తం బీచ్ ప్రాంతం అంతా కూడా కోతకు గురవుతున్నటువంటిది అయితే కనిపిస్తుంది. ఎందుకు అంటే వాతావరణంలో వస్తున్నటువంటి వర్ష మార్పులతో మొత్తం బీచ్ అంతా కూడా కోతకు గురవుతుంది. ఇంచుమించు ఆర్కే బీచ్ నుంచి ఇటు పార్క్ హోటల్ సమీపం వరకు ఉన్నటువంటి మొత్తం ప్రాంతం అంతా కూడా భారీగా కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నేను ఇక్కడ కొన్ని దృశ్యాలను అయితే చూపిస్తాను. ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి ఈ రాళ్లన్నీ కూడా ఎప్పుడు అంటే నిత్యము అటు సముద్రం కోతకు గురైనా గురి కాకపోయినా తుఫాన్లున్నా వాయుగుండాలున్నా సముద్రం ముందుకు వచ్చినా సముద్రం వెనక్కి వెళ్ళినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ లొకేషన్స్ అన్నీ కూడా అంటే కనిపిస్తున్నటువంటి ఈ బండరాళ్ళు మొత్తం అన్నీ కూడా కనిపిస్తాయి. కానీ దీనికి భిన్నంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇక్కడ ఉన్నటువంటి బండరాల్ని నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎంత కోతకు గురవుతుంది ఏంటి అనేది ఎప్పుడు అంటే ఇవి ఎప్పుడు చూడనటువంటి ప్లేసెస్ ఈ కనిపిస్తున్నప్పుడు విజువల్లో కనిపిస్తున్నటువంటి మొత్తం ప్లేస్ అంతా నేను వెళ్తున్నాను కదా, నేను నడిచి వెళ్తున్నటువంటి ప్లేస్ అంతా కూడా ఎప్పుడు ఈ బండరాళ్ళు అనేవి వాళ్ళ కంటికి కనిపించినటువంటి లేవు. అసలు ఈ ప్రాంతం ఈ కనిపిస్తున్నటువంటి ఆ రాళ్లల్లో కనీసం 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా ఇలా రాళ్ల మీద నిలబడి ఫోటోలు దిగడానికి కానీ లేకపోతే వీడియోలు తీసుకోవడం కానీ లేకపోతే హ్యాపీగా ఎంజాయ్ చేయడం కానీ ఎవరు ఉన్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ కనిపిస్తున్నటువంటి మొత్తము ఈ ప్లేస్ అంతా కూడా చూస్తే సముద్రం కోతకు గురవుతున్నటువంటి నేపథ్యంలో ఇసుక మొత్తం అంతా కూడా సముద్రం లోపలికి వెళ్ళిపోతుంది. సహజంగా అటు నవంబర్ డిసెంబర్ నెలలో సముద్రము సంబంధించినటువంటి కొంత ఒక మోస్తరుగా కోతకు గురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు కాలానుగుణంగా. కానీ ఇక్కడ చూస్తుంటే సీన్ మొత్తము దీనికి చాలా అంటే చాలా విరుద్ధంగా కనిపిస్తుంది. ఎప్పుడూ లేనటువంటిది ఇంచుమించుగా గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఇది కనిపిస్తుంది కదా. ఇప్పటి వరకు నేను ఇంచుమించుగా ఇది 10 నుంచి 12 అడుగుల హైట్ ఉన్నటువంటి బండరాయి గడిచినటువంటి నేను 2 సంవత్సరాలు 1.5 నుంచి 2 సంవత్సరాల పరిధిలో ఎప్పుడు ఇంత హైట్ ఉన్నటువంటి బండరాళ్ళు కనిపించలేదు. ఎందుకు అంటే మొత్తాన్ని కూడా ఇసుక కప్పివేసి ఇంచుమించుగా కనిపిస్తున్నటువంటి ఆ రాళ్ళు పరిధి వరకు కూడా మొత్తం నిండిపోయి ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే మొత్తం ఇంత హైట్లో ఉన్నటువంటి ఇసుక మేటలన్నీ కూడా మొత్తం కోతకు గురయ్యి సముద్రం లోపలికైతే వెళ్ళిపోతున్నటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నాం. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక విధంగా చెప్పాలంటే అటు పర్యాటకులు కానీ చూస్తున్నటువంటి వాళ్ళకి కానీ ఉదయం రెగ్యులర్గా ఈ వాకింగ్ చేస్తానికి వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడికి ఉండే మత్స్యకారులకు కూడా ఒక విధమైనటువంటి ఆశ్చర్యం అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గడిచినటువంటి 5 సంవత్సరాల క్రితం ఒకప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు కానీ లేదా హుదూద్ తుఫాన్ సమయంలో కోతకు గురైనటువంటి పరిస్థితి ఉంది. కానీ 5 సంవత్సరాల కాల పరిమితిలో ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఇలా ఇంత స్థాయిలో ఈ సముద్రం అనేది కోతకు గురైనటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఇంచుమించుగా సముద్రం అది ముందుకు వస్తుందా లేకపోతే మొత్తము ఇక్కడ ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాన్ని ఇసుక మేటలన్నింటినీ కూడా కరిగించుకుని లోపలికి తీసుకెళ్ళిపోతుంది అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఈ సీన్ కనుక చూస్తే అంటే ఇవి ఎప్పుడు ఇక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులకు సంబంధించి కూడా ఎవ్వరికి అర్థం కానటువంటిది అయితే ఉంది. నేను ఒకసారి అంటే బండరాళ్ళ ఒక హైట్ కూడా ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఈ కోతకు గురైనటువంటి ప్లేస్ ఇంచుమించుగా ఇక్కడ నాకు 4 అడుగుల వరకు కూడా ఇక్కడ కనిపిస్తుంది. అంటే 4 అడుగులు కోతకు గురైంది. కనిపించేటటువంటి బండరాళ్ళన్నీ కూడా ఎప్పుడు బయటకు కనిపించినటువంటి పరిస్థితి అయితే లేదు. మొత్తము ఇసుకనంతా కూడా సముద్రం తనలో కలిపేసుకుంటుంది. అంటే కాలానుగుణంగా కొంతకాలం నవంబర్ డిసెంబర్ నెలలో మొత్తము సముద్రం కోతకు గురైన ఇసుక లోపలికి వెళ్తే మళ్ళీ వర్షాకాలం సీజన్ వచ్చిన తర్వాత ఇసుకంతా కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఇప్పుడు చూస్తే ఇక్కడ ఏది కూడా మొత్తం అంతా కూడా పూర్తిగా కోతకు గురవుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. బండరాళ్ళు మొత్తం అన్నీ కూడా ఎక్కడికక్కడ బయటపడుతున్నాయి. దీంతో ఒక విధంగా చెప్పాలంటే ఒక రకమైనటువంటి ఆశ్చర్యానికి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా గురవుతున్నటువంటి పరిస్థితి అయితే మనము విజువల్లో కూడా చూడొచ్చు. ఇంకా కొంచెం అంటే నేను ఇంకా కొంచెం ముందుకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. కనిపిస్తున్నటువంటిది అంటే ఎంత లెంగ్త్లో ఇంచుమించుగా ఉన్నటువంటి సముద్ర తీరం అంటే ఆ ఫుట్పాత్ మీద వాకింగ్ చేసే వాళ్ళకి బీచ్ రోడ్డుకి సంబంధించి అక్కడి నుంచి దాదాపుగా సముద్ర తీరం వరకు 100 నుంచి
150 అడుగుల వరకు కూడా ఆ, వీళ్ళు ఇసుక మేటలు ఉండేవి ఇప్పుడు. కానీ ఇప్పుడు చూస్తే ఈ ప్రాంతానికి సంబంధించి కేవలం 20 నుంచి 30 అడుగుల వరకు మాత్రమే ఉన్నటువంటి పొజిషన్ అయితే మనము విజువల్లో కూడా చూడొచ్చు. దాన్ని కూడా నేను చాలా స్పష్టంగా చూపిస్తాను. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి కోతకు గురైనటువంటి ప్లేస్ని కనుక కెమెరా పర్సన్ అరుణ్ చూపిస్తున్నటువంటి విజువల్లో కనుక ఒకసారి చూస్తే ఎంత డౌన్ అయిపోయిందో మొత్తము ఇసుకంతా కూడా. ప్రస్తుతం ఇప్పటి వరకు వాటర్ ఉన్నటువంటి ప్లేస్ వరకు కూడా ఈ ఇసుక మేటలు అనేవి ఉండేవి. కానీ ఇప్పుడు చూస్తే ఆ ఇసుక మేటలు అనేవి పూర్తిగా కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇసుక మేటలు మొత్తం అంతా కూడా కనుమరుగవుతున్నటువంటి నేపథ్యంలో నేను ఒకసారి ఈ లెంగ్త్ని కూడా చూపిస్తాను. నేనున్నటువంటి ప్లేస్ నుంచి అటు ఫుట్పాత్ అంటే బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఫుట్పాత్ వరకు ఇప్పటికి కనీసం ఒక 50 అడుగులు మాత్రమే ఉంటుంది. దాదాపుగా ఒక 50 నుంచి 70 అడుగులు మొత్తం ఇసుక మేటలన్నీ కరిగి ప్రస్తుతం అయితే సముద్రం లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే 50 నుంచి 100 అడుగుల వరకు మొత్తం ఇసుక మేటలు ఉన్నటువంటి ఈ ప్లేస్ మొత్తం అంతా కూడా కేవలం ఇది ఒకసారి అంటే ఎప్పుడు 50 నుంచి 100 అడుగులు ఉండేది, కేవలం 10 అడుగులు మాత్రమే. నేను నడుచుకుంటూ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. కేవలం 10 అడుగులు మాత్రమే మిగిలి ఉంది. అంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం వస్తున్నటువంటి సముద్రపు ఆటుపోట్లకు మొత్తం అంతా కూడా కరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. రోజు రోజుకి సముద్రం తనలో ఈ మొత్తం విశాఖ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుక మేటలను కలిపేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంత స్థాయిలో మా కోతకు గురవుతుంది. దీనికి కారణాలు ఏంటనేది ఇప్పటివరకు తెలియవస్తున్నటువంటి పరిస్థితి లేదు. వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, ముఖ్యంగా జియాలజిస్టులకు సంబంధించి కూడా దీని మీద అనేకమైనటువంటి రీసెర్చ్లు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని జరిగినా కూడా సముద్ర తీర ప్రాంతం కోతకు గురవుతున్న నేపథ్యంలో దీనికి అడ్డుకట్ట వేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. గతంలో కూడా మనం చూసాం. ఎందుకంటే 2014లో వచ్చినటువంటి ఈ హుదూద్ తుఫాను సమయంలో కూడా మొత్తము బీచ్ రోడ్లో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కోతకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ బీచ్లో దాదాపుగా కోకోనట్కి సంబంధించినటువంటి ఇలా కొబ్బరి చెట్లను టూరిస్టుల కోసం ఏర్పాటు చేశారు. అప్పుడు కోతకు గురైనటువంటి సమయంలో చూస్తున్నాం కదా ఇవన్నీ కూడా. అంటే రాళ్ళని ఇలా వైర్లతో మొత్తం అంతా కూడా దాని ఇన్సైడ్ వేసి ఎక్కడ ఎలాంటి అలలు తాకిడి వచ్చినా కూడా దానికి ఏం కాకుండా ఈ ప్లేసు కోతకు గురవకుండా ఉండేలాగా బలంగా వేశారు. కానీ ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇది ఈ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంత స్థాయిలో ప్రస్తుతం అనేది ఈ కోతకు గురవుతుంది సముద్ర తీరం. దీంతో కొంత ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. అంటే ఇంచుమించుగా 2050 సమయానికి విశాఖ సముద్ర తీరం రాను రాను చొచ్చుకుంటూ ముందుకు వస్తుంది. దాని ప్రభావంతో కోతకు గురవడం ఒక్కటే కాదు, తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయని ఇప్పటికే శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ సీన్ చూస్తుంటే అదే కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే భయాందోళనకు గురవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ స్థాయిలో మొత్తం అంతా కూడా ఎప్పుడు ఇంత దగ్గరికి మొత్తము ఆ పైన ఉన్నటువంటి కొబ్బరి చెట్ల దగ్గర నుంచి మొత్తం ఇదంతా లెవెల్గా చాలా వరకు నడుచుకుంటూ వెళ్ళి సముద్రంలో దిగేవాళ్ళు. కానీ చూస్తున్నాం కదా ఇంచుమించుగా నేను నిలబడిన దగ్గర నుంచి 5.5 అడుగుల వరకు కూడా మొత్తం ఇది కోతకు గురైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ స్థాయిలో సముద్ర కోతకు గురవుతుంటే కొంతవరకు ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి ఉంది. గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఇలాంటి వాతావరణాన్ని ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు చూసినటువంటి పరిస్థితి లేదు. సముద్రంలో వస్తున్నటువంటి మార్పుల, వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల ఏంటో తెలియదు. కొంత జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం విశాఖ నగరంలో ఉన్నటువంటి ఈ అందమైనటువంటి ఆర్కే బీచ్తో పాటు ఈ పరిసరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కోతకు గురవడమే కాకుండా ముంపుకు గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి.